గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కోదా రంగనాథాయ నమః. తిరుప్పావైలోని 26వ పాశ్రమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం. ఈ 26వ పాశ్రంలో గోదాదేవి శ్రీకృష్ణుల వారికి స్నానం ఆచరించుటకు కావలసిన పరికరములు తెలియచేస్తుంది. శ్రీకృష్ణుల వారి కృప గోదాదేవిపై మరియు తన గోపిక సకులపై చూపమని ప్రార్థిస్తుంది. తిరుప్పావై 2వ పాసురం నుండి 29వ పాసురం వరకు గోదాదేవి భగవద్ విభూతిని వర్ణిస్తుంది. పోతన్ గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలోను గోదాదేవి భావాలని గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. ఈ చరణంబులే ఎందు నిభానన సనకాది ముని యోగ సరణి నొప్పు నీ పాదతలములే ఎలనాగ శృతివధూ సీమంత వీధుల జన్ను మిగులు నీ పదాబ్జంబులే ఇభకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మ శ్రీ సుందరాంగురులే ఇందీవరేక్షణ ముక్తికాంత మనోమోహనంబు లీ అడుగుల రజమే ఇంతి బ్రహ్మేశాది దివిజవరులు మౌళి దిశల దాల్తు రనుచు కొందరు అబల లబ్జాక్షుడేగిన క్రమము గనియు నతని గానరైరి. ఈ పద్యం యొక్క భావం తెలుగులో. గోపకాంతలు వనమంతా వెదకి అడుగుజాడలను చూచి ఇట్టు తలపోసిరి. వారిట్లో చెప్పుకొనిరి. ఓ ఇందు నిభానన, ఈ అడుగుజాడలే సనకాదిముని వరేణ్యుల యోగ మార్గం వలె గమ్యమును చేరుచున్నట్టువిగా ఉన్నది. ఓ ఎలనాగా, ఈ అడుగు జాడలే వేదమాత పాపిడి వలె సరళముగా వెళ్ళినది. ఓ మత్తగజానన, ఓ మత్తగజయాన, ఈ పాదపద్మములే క్షీర సముద్ర రాజ పుత్రిక పట్టుకొమ్మలై వెలసి ఉన్నది. ఓ ఇందీవరేక్షణ, ఈ సుందర పాదములే ముక్తికాంతను చేరుటకు మనోహర బాటలు. ఓ ఇంతి, ఈ అడుగులే ధూళియే శివ బ్రహ్మాది దివిజ వరుల శిరముల ధరించునట్టే దివ్యరజము అనుచు ఆ గోప సుందరీమణులు శ్రీహరి ఏగిన బాటను కనుగొనిరి, కానీ అతన్ని కాంచలేకుండిరి. ఇక తిరుప్పావైలోని 26వ శ్లోకం యొక్క భావము తెలుగు భాష తీయదనంతో. తనను ఆశ్రయించిన వారి యందు ప్రేమ కలవాడి, నీలమణి వంటి తిరుమేను కలవాడు, సులభుడైన వాడు, తెల్లని పాంచజన్యం వంటి శంఖాలు వాద్య విశేషము మంగళాశాసనం చేయువారు మంగళ దీపాన్ని, ధ్వజాన్ని, మేలుకట్టు మొదలైనటి వాటిని ప్రార్థింపగా స్వామి ఆలకించిరి. పాంచజన్యమే పుచ్చుకోండి అని ఆయన తన దగ్గర ఉన్న వాద్యమును మంగళాశాసనమునకు పెరయాళ్వార్ల వంటి వారు అనేకులు చిక్కరు కనుక వారిని మంగళదీపమునకు నీలాదేవిని, ధ్వజానికి గరుత్మంతుని, మేలుకట్నకు పీతాంబరమును పుచ్చుకోండి అని స్వామి ఆనతీయగా గోపికలు ఇవి ఒక్కొక్కటి కాదు చాలా కావలేను అని అడుగగా స్వామి కార్యం ఎట్లగును, చిన్న దేహమును ధరించి
సమస్త లోకాలను ఆ దేహంలో ఉంచుకుని ఒక మర్రి ఆకుపై శయనించిన వటపత్రసాయి, నీ వల్ల కాని కార్యం ఏమున్నది? మా అభీష్టాన్ని కృపచేయుమా అనుచున్నారు. ఇదే కదా మన వ్రతం. విష్ణు చిత్తు తనూజాయై గోదాయై నమః.